అభయహస్తం పట్టి నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం పట్టుంటుంది అమ్మ. ఆ అమ్మని చూడగానే ఇలా రెండు చేతులు కైమోడ్చి నమస్కరించేయవలసింది. భట్టర్లు అంటారు అందుకే, అమ్మ ఇది ఎంత కారుణ్యం అమ్మా నువ్వు. ఏకన్యంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశేదుషీం ప్రతికలంకారుణ్యకులంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. అమ్మ నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లివా, అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామరపూలు పట్టుకొచ్చాడు కొడుకు, నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా. అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీలాంటి అమ్మ.